అగ్రరాజ్యం బాస్ ట్రంప్ వీసాల బాదుడు కొనసాగుతూనే ఉంది. కొత్త రూల్స్ను తీసుకొని వస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా వీసాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను సాధ్యమైనంత వరకు కఠినం చేస్తూనే ఉన్నారు. దీంతో యూఎస్లో అడుగు పెట్టాలంటే గ్రీన్ సిగ్నల్ దొరకడం కష్టంగా మారబోతోంది. ఇక తాజాగా అమెరికా బిజినెస్, టూరిస్ట్ వీసాల కోసం ఎంపిక చేసిన 38 దేశాల పౌరులకు వీసా బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. వీసా జారీకి ముందు $5,000 నుంచి $15,000 వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ నుంచి భారత్ను మినహాయించడం గమనార్హం. అయితే అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా బిజినెస్ వీసా B1 లేదా టూరిస్ట్ వీసా B2ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆ దేశ విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కొన్ని ఎంపిక చేసిన దేశాల పౌరులకు కొత్తగా వీసా బాండ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నిబంధన కింద వీసా మంజూరు చేయడానికి ముందు దరఖాస్తుదారులు $5,000 నుంచి $15,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 4.5 లక్షల నుంచి 13.5 లక్షల వరకు బాండ్ల రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పైలట్ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం 38 దేశాలను చేర్చింది అమెరికా. ఈ జాబితాలో అల్జీరియా, అంగోలా, అంటిగ్వా అండ్ బార్బుడా, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, నైజీరియా, అల్జీరియా, అంగోలా, క్యూబా, ఉగాండా, వెనిజులా, జాంబియా, జింబాబ్వే, తజికిస్తాన్, టాంజానియా, ఫీజీ వంటి దేశాలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో భారత్ పేరు లేదు. ప్రస్తుతానికి ఈ రూల్ కేవలం ఎంపిక చేసిన ఈ 38 దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక బాండ్ విధానం ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, వీసా ఇంటర్వ్యూ సమయంలో కాన్సులేట్ అధికారి దరఖాస్తుదారుడి ప్రొఫైల్ను పరిశీలించి బాండ్ అవసరమా లేదా అని నిర్ణయిస్తారు. బాండ్ అవసరమని భావిస్తే $5,000, $10,000 లేదా $15,000 ఎంత మొత్తం చెల్లించాలో కూడా వారే నిర్దేశిస్తారు. అలా నిర్దేశించిన తర్వాత దరఖాస్తుదారులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన ఫారం 1352 పూర్తి చేసి యుఎస్ ట్రెజరీ అధికారి ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే బాండ్ మొత్తాన్ని చెల్లించాలి. ఇతర థర్డ్ పార్టీ వెబ్సైట్ల ద్వారా చెల్లింపులు చేయాల్సిన పని లేదు. ఇక చేస్తే అలాంటి వాటికి తాము బాధ్యులం కాదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, కాన్సులర్ అధికారి సూచన లేకుండా బాండ్ చెల్లించినా ఆ మొత్తం తిరిగి రాదు. ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈ బాండ్ చెల్లించినంత మాత్రాన వీసా వస్తుందన్న గ్యారంటీ లేదని కూడా అమెరికా విదేశాంగ శాఖ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, బాండ్ పొందిన తర్వాత అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ ఏ ఎయిర్పోర్ట్ ద్వారా అంటే ఆ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించడానికి వీల్లేదు. బాండ్ చెల్లించిన వీసా పొందిన వారు అమెరికాకు ప్రయాణించేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన విమానాశ్రయాల ద్వారానే ప్రయాణించాలి. ప్రస్తుతం బోస్టన్, లోగాన్, ఇక న్యూయార్క్, JFK, వాషింగ్టన్, డల్లాస్ విమానాశ్రయాలను ఈ వీసా బాండ్ పొందిన దేశాల పౌరుల ప్రయాణించడానికి కేటాయించడం జరిగింది. ఇక త్వరలో న్యూయార్క్, అట్లాంటా, చికాగో, ఓహైర్, లాస్ ఏంజల్స్ వంటి మరిన్ని ఎయిర్పోర్ట్లను ఈ జాబితాలో చేర్చనున్నారు. ఈ రూల్స్ పాటించకపోతే అమెరికా ఎంట్రీ పెట్టే ఛాన్సే లేదు. అయితే ప్రయాణికులు తమ వీసా గడువులోగా అమెరికాను విడిచి వెళ్లేటప్పుడు వారి బాండ్ మొత్తాన్ని అధికారులు ఆటోమేటిక్గా తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవటం, ఇమిగ్రేషన్ స్టేటస్ను మార్చుకోవడానికి ప్రయత్నించడం వంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే అధికారులు బాండ్ మొత్తాన్ని జప్తు చేస్తారు. వీసా మినహాయింపు కార్యక్రమంలో ఉన్న దేశాల పౌరులకు ఈ కొత్త బాండ్ నిబంధన వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ జనవరి 21 నుంచి 23 మధ్య ఆయా దేశాల పౌరుల వీసాల జారీకి అమలవుతుంది. మొత్తానికి ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ద్వారా అమెరికాలో అడుగు పెడుతున్న వారిపై కొడా జులిపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.